నమస్కారం. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఈరోజు ఎంతో ఉత్సాహంగా డాక్టర్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు, పాల్గొంటున్నారు. దీనికి కోఆర్డినేటర్ ఫర్ ద రంగోలీ కాంపిటీషన్ డాక్టర్ శ్రీవాణి గారు నిర్వహిస్తున్నారు. మా ప్రెసిడెంట్ గారు డాక్టర్ దామోదర్ రావు గారు, మైసెల్ఫ్ నేను డాక్టర్ శ్రీశైలం, మా కోశాధికారి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, మా సీనియర్ డాక్టర్స్ డాక్టర్ సంధ్యారాణి మేడం, డాక్టర్ మల్లేశ్వరి మేడం, మళ్ళీ డాక్టర్ జీవన్ రావు సార్ పాస్ట్ ప్రెసిడెంట్. మా ఈరోజు పతంగిలు అంటే కైట్స్ ఫెస్టివల్ కూడా కైట్ ఎగిరేయడానికి కోఆర్డినేటర్ డాక్టర్ దీపక్ రాథోడ్. సో వీ హ్యావ్ ద ఫుల్ టీమ్ అంతా ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో కాంపిటీషన్లో భాగంగా వాళ్ళకు బాక్స్ ఇవ్వబడింది. వాళ్ళు వాళ్ళ టాలెంట్ని చూపించుకోవడానికి ఈ ఒక మంచి అవకాశం. సో ఐ రిక్వెస్ట్ శ్రీవాణి గారు టు బ్రీఫ్ ద గ్యాదరింగ్, ద కోఆర్డినేటర్ ఫర్ రంగోలీ కాంపిటీషన్. రొటీన్ కంటే బ్రేక్ కోసం, జస్ట్ ఫర్ ఫన్ అండ్ మాకు రిలాక్సేషన్ కోసం టుడే వీ హ్యావ్ ఆర్గనైజ్డ్ దిస్ సంక్రాంతి ఫెస్ట్. అండ్ మోర్ ఓవర్ మా కిడ్స్కి కూడా కల్చర్, ఫెస్టివల్స్, దే షుడ్ నో దోస్ వాల్యూస్ కూడా. దట్స్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఆర్గనైజింగ్ దిస్ థింగ్. అండ్ మాకు బ్రేక్ కోసం హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి అందరు నిజామాబాద్ ప్రజలందరికీ థ్యాంక్ యూ. శ్రీశైలం సార్కి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఈ ఫెస్టివల్కు, ఈ సంక్రాంతి రోజున ఐఎంఏ హాల్కు మీరందరూ ఎంతో ఉత్సాహంగా వచ్చి ఈ రంగోలీలు కైట్ ఫెస్టివల్లో పాల్గొన్నందుకు మీకు హృదయపూర్వక అభినందనలు. అండ్ it is really, we are happy to see all the children with the doctors here on this occasion, and I thank you all for this function you attended. It is very good, and it's thank you very much all. Sankranti, I compliment and congratulate all the participants who are actively taking part in the Kite Festival and Mukula competition. I wish them నమస్కారం. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ పురస్కరించుకొని ఇక్కడ రంగవల్లులు కాంపిటీషన్, అట్లాగే కైట్స్ ఎగరేయడం కాంపిటీషన్స్ మన ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ దామోదరరావు గారు, సెక్రటరీ డాక్టర్ శ్రీశైలం, అట్లాగే ఈ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీవాణి వీళ్ళందరూ చక్కగా నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనడానికి అందరూ డాక్టర్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీస్, పిల్లలు, గ్రాండ్ కిడ్స్ అందరితోని వచ్చినందుకు చాలా ఇక్కడ పండగ వాతావరణంగా కనిపిస్తుంది. సో అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా సెక్రటరీ ప్రెసిడెంట్కి నమస్కారం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అందరికీ హ్యాపీ సంక్రాంతి. పండగ సందర్భంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఐఎంఏ తరఫున, ఐఎంఏ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ, ఆల్ ఐఎంఏ మెంబర్స్ తరఫున నేను అందరికీ శుభాకాంక్షలు. ఈ మధ్యనే స్టార్ట్ అయింది, బట్ ఇట్స్ వెరీ గుడ్. యాక్చువల్లీ మై డాటర్ ఇన్ లా వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. దే షుడ్ నో అది న్యూ కల్చర్. అందుకే ఇవాళ ఇంతవరకు మేము ఎప్పుడు భోగి మంట లేదు. ఇవాళ పొద్దున మా హాస్పిటల్ ముందు భోగి మంట వేసుకున్నాం. ద కిడ్స్ షుడ్ నో అనేసి. సో ఇట్స్ వెరీ నైస్. మన న్యూ జనరేషన్, యంగర్ జనరేషన్ మన కల్చర్, మన ట్రెడిషన్ మెయింటైన్ చేసినందుకు రియలీ వెరీ హ్యాపీ. I really thank the President and Secretary of this IMA. So happy Bogi, happy Pongal, happy Kanwa to everyone. Participation is very, very important. Yes. All are winners actually. Dr. Bhami, using all these colors, can we share this? Yeah, please. అయిపోయిందా? ఇప్పుడే కదా
అవన్నీ గ్రాండ్ డాటర్ ఆఫ్ డాక్టర్ జీవన్ రావు తను ఒక మంచి మెసేజ్తో వేసిందనమాట. అంటే చెట్లు అవన్నీకి స్పెషల్ సార్ మేడంకి ఎంకరేజ్మెంట్ ఆల్రెడీ మేము వీడియోలు అన్నీ అన్నయ్య మీరు అవన్నీ శ్రీశైలం సార్ సపరేట్ ప్రైజ్ వచ్చినాక మీరు కూడా యు ఆల్సో హోల్డ్ మూవ్మెంట్. Sir, since how long you are doing, sir? 10 minutes. Since 10 minutes. What is the concept, sir? Traditional. మీరు అదే అంటున్నా మేము లేదట్లే. హెయిర్ కొంచెం డార్క్ చేయండి. అది మామూలుగా వేసిన మనం టైం అయిపోతే ఎయిర్ ఫ్లో రావడం వల్ల కొంచెం డస్ట్ వచ్చింది. సరిపోతుంది. కిటికీలు ఉన్నాయి చూడండి మేడం, అదే కిటికీలకు వేరే కలరు కిటికీలకు ఆ బ్లూ వేయండి మేడం, బాగుంది. ఇదే బాగుంది. కిటికీలకు ఆ కలర్ వేయండి. తినడానికి ఏమ్మా వచ్చేది? తెచ్చుకో కొంచెం కొంచెం ఆరెంజ్. అదేంటి మాలనా? మూతి దగ్గర ఏదో చేయాలి మిన్ని అక్కడ. మాల ఎల్లో కలర్ వేయాలి. దాంట్లో
ఉంటాయండి, సన్నగా ఉండాలి. చేతిలో పట్టుకుని సంక్రాంతి కదా, సంక్రాంతి మెయిన్ ఏంటంటే పాలు పొంగియడం ఇంపార్టెంట్. ఇప్పుడు పాలు పొంగించిన తర్వాత పతంగి తర్వాత ఇది సాంప్రదాయం అన్నట్టు. సాంప్రదాయమైన ముగ్గు చిక్కురాకులు, కుషైతారం చిక్కుడు పూలు చాలా
ప్రత్యేకమైన సాంప్రదాయం ఉంది. చలో నెక్స్ట్ సార్ వాళ్ళు మా అరటి చెట్టు పెట్టేసిన ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్. నేను ప్రైజ్ అని చెప్పిన, ఎప్పుడు నా ప్రైజ్ అన్నాడు. నాకు ఇవ్వాలి. తాతకి ఎట్లు ఇస్తారు? అయిపోయింది, ఇక్కడ రండి బాబు. శ్రీవాణి నమస్కారం మేడం. మేడం ఇటు చూడండి, ఇటు 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 చూడండి. చూడు అసలు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ కాదు. అంటే వచ్చేటప్పుడు ఐ వాజ్ ఆస్కింగ్ అమ్మ సంక్రాంతి ఎందుకు చేస్తారు అంటే పంటలు వస్తాయి, పంటలు వచ్చిన తర్వాత ఫ్లరిష్మెంట్ ఉంటుంది, అన్నిటికీ వస్తుంది, హార్వెస్టింగ్ ఉంటుంది అన్నీ అని. సో అక్కడ చెరుకు గడ్డలు వి సెలబ్రేటెడ్ విత్ చెరుకు గడ్డలు పొంగిస్తాం మనం పర్వాడాలన్నీ చేసి. ఆ టైంలోనే కైట్స్ ఎగేసి ఎంత ఎత్తుకు ఎదుగుతున్నాము అంటే ఇంకా ఎత్తుకు ఎదగాలి అని చూసుకుంటూ ఉంటాం. ఎట్ ద సేమ్ టైం ఇదేంటి మనం పక్షులను అంటే మనం తినేదాన్ని బట్టి పక్షులు కూడా మనతో పాటు ఎంజాయ్ చేస్తాం. సన్ అంతా పైకి ఎదగాలని చెప్పండి వాట్ యు మెసేజ్ యు వాంటెడ్ టు కన్వే త్రూ యువర్ రంగోలి. అక్కడికి వెళ్ళండి మేడం. ప్రెసిడెంట్ గారు రండి రండి మేడం. Sankranti comes when sun enters into the Makar Rashi, and it is a harvesting festival through which we celebrate the harvesting festival plus flying of kites and లేదు వీళ్ళు చెప్తా వాడు. ఫెస్టివల్ అందరం కలిసి సంతోషంగా కలర్ఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఒక ప్రేమల అన్ని కాన్సెప్ట్ చూపించారు కదా, చాలా సంతోషం. ఫోటోస్ भी लेना वीडियो మేడం. వాట్ మెసేజ్ లేదు మా ఇక్కడ చాలా కష్టం వాట్ మెసేజ్ యు వాంటెడ్ టు కన్వే త్రూ యువర్ రంగోలి. అంటే రైతులందరికీ పంట చేతికి వస్తుంది ఆ టైంకి అంట, అందుకని చాలా బాగా చేసుకుంటారు. ఎప్పుడు గంగిరెద్దులు ఎప్పుడు చూసినా హరిదాసు వస్తుంటారు. తర్వాత పంటలన్నీ చేతికి వస్తాయి కాబట్టి చాలా బాగా చేసుకుంటారు. చుట్టాలందరినీ పిలుస్తాము, తర్వాత భోజనాలు పెట్టుకుంటాము. అది మనకున్నవన్నీ కూడా భోగి మంట వేసుకుంటాము, తర్వాత పతంగులు ఎగరేసుకుంటాము. సో అందరూ కలిసి హ్యాపీగా చేసుకునే ఫెస్టివల్ సంక్రాంతి. చెప్పండి అమ్మా, మీరు ఇవాళ ముగ్గులు వేశారు కదా, చెప్పి 400 years తర్వాత రామ మందిరం మళ్ళీ నిర్మిస్తున్నాం కాబట్టి రాముడి యొక్క రాముని అందరికీ తెలియాలి కాబట్టి నూరు మార్కులు వచ్చినాయి ఇలా. రామ్ సీత. జై శ్రీరామ్. చాలా బాగా వచ్చింది. వెరీ నైస్. సార్ వచ్చాడు. రండి మేడం, రండి 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 చెప్పండి. రామ్ అంటే అది రామ్ అంటే ఇప్పుడు దీంట్లో అదే అన్నట్టు చెప్పండి. సింపుల్ ఉంది. సింపుల్ కాదు అది. Inviting for 22nd ceremony, sir. On 22nd January, that's the biggest festival in the whole country. So, 22nd January, manam importance ni convey చేస్తూ in our homes also we should celebrate it as very big festival and lighting at least 5 lamps in the morning and in the evening in front of our థ్యాంక్స్ మేడం, వెరీ గుడ్ ఎడ్యుకేషన్. రియల్ రామ్ మందిర్ అయోధ్య మందిరం లాగా. thank you. చాలా బాగుంది. చెప్పు ఏం చెప్పాలి. యా నేను ఆర్డర్ పడతాను. Why the Sankranti is celebrated in January and it is the festival of kites and harvesting. వెరీ నైస్. History, kite, cow, corn, fire and sun. సన్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్.
ఇక వాయిస్ తీసుకో. ముందుగా అందరికీ శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. అదేంటి సంక్రాంతి అనేది పచ్చటి వాతావరణం, పల్లెల్లో పచ్చటి వాతావరణం, మంచి హ్యాపీగా చేస్తుంది పండుగ. ఈ పరమాన్నం మన చేపు గడలతో పరమాన్నం చేసి మంచి అందరికీ వడ్డిస్తారు. ఈ కొత్తగా పెళ్ళైన అల్లుడు కొత్త అమ్మాయి ఇంటికి హ్యాపీగా జరుపుకుంటారు, సెలబ్రేట్ చేసుకుంటారు పండుగ. వాళ్ళకి పట్టు వస్త్రాలు పెట్టి వాళ్ళని హ్యాపీగా ఉండేలా చూసుకుంటారు. పిల్లలు పతంగులు వాటితోని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో అలాంటి పచ్చడి వాతావరణంలో అందరికీ భోగి భోగి పండ్లు పిల్లలకి భోగి కూర్చోబెట్టి భోగి పండ్లు తలపై వేయడం, ఈ మన భోగి మంటలలో చెడు మొత్తము కాల్చేసి మంచిగా జరగాలని కాన్సెప్ట్. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై శ్రీరామ్. అదర్ ఫ్యామిలీ హ్యాపీగా కలర్ఫుల్ గా గడిచిపోవాలని. చాలా బాగుంది. ఎవ్రీథింగ్ హస్ కమ్. సూర్యుడు వచ్చాడు. సిమెట్రిక్ మేడం, సిమెట్రిక్ అన్ని గొప్పెమ్మ రేణుగాయలు మంచి ఫైనల్ పిక్ తీసుకొని పంపించాలి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి మెయిన్ పుష్యమాసంలో వస్తుంది. పుష్యమాసం ఉత్తరాయణం స్టార్ట్ అయినాక సంక్రాంతి వస్తుంది. పుష్యమాసం అంటే ఫస్ట్ మనం ఇంపార్టెన్స్ ఇచ్చేది చిక్కుడు కాయలు, చిక్కుడు ఆకులు, ఈనమన్ను, జీడిపండు. సో వాటికి చిహ్నంగా ఇవి పెట్టాము. నెక్స్ట్ సంక్రాంతి. సంక్రాంతి రోజు మనం ఫస్ట్ చేసే పని పాలు పొంగియడం. పాలు పొంగి తర్వాత గొబ్బెమ్మలు, కైట్ ఫెస్టివల్ అవన్నీ. తర్వాత మెయిన్ హరిదాసు, గంగిరెద్దు హరిదాసు. ఇదంతా హార్వెస్ట్ సీజన్ కదా. సో అందరికీ పంటలు మంచిగా వస్తాయి కాబట్టి అందరూ సంతోషంగా జరుపుకునే మెయిన్ ఫెస్టివల్ ఇది. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా ఈ రంగుల పోటీల్లో పర్యావరణానికి ఉపయోగపడే చెట్టుని తర్వాత ఫలాలు ఇచ్చే అరటి పళ్ళ చెట్టుని ఎంచుకోవడం జరిగింది. దాని చెట్టు కొమ్మలు, ఆకులు ప్రతిదీ ఉపయోగపడేది. దాన్ని విజేతానికి రంగుల పోటీలో దీన్ని చేయడం ఓకే. ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సొసైటీ వెల్ఫేర్ సొసైటీ బిల్డింగ్ దగ్గర మేము ఈరోజు సంక్రాంతి పండుగలు జరుపుకున్నాము. ఆ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించాము. డాక్టర్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంతో ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు చాలా అద్భుతంగా చేశారు. మేము వాళ్ళందరికీ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వాలనుకున్నాము. కానీ వాళ్ళ ఉత్సాహము, వాళ్ళ పార్టిసిపేషన్ చూస్తూ అవర్ డెసిషన్ చేంజ్ అయిపోయింది. మా కోఆర్డినేటర్ ఫర్ ద ప్రోగ్రామ్ ఫర్ టుడేస్ రంగోలీ కాంపిటీషన్ డాక్టర్ శ్రీవాణి గారు అనౌన్స్ చేయమని చెప్తున్నాను. యాక్చువల్లీ స్పాట్ డెసిషన్ 1, 2, 3 బదులు ఎవ్రీ ముగ్గు అన్ని ముగ్గులకి ఒక్కొక్క స్పెసిఫిక్ థింగ్ ఉంది, కాన్సెప్ట్ ఉంది. సో ఏది తక్కువ కాదు, ఎక్కువ కాదు. అండ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ అందరూ కష్టపడ్డారు. అండ్ ఇట్స్ వెరీ ఆర్టిస్టిక్, వాల్యుబుల్ టైం తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ అందరికీ. అండ్ పార్టిసిపేషన్ ప్రైజ్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి, ఎందుకంటే అన్నీ బాగున్నాయని. అవని స్ట్రైట్
సార్ ఓకే సార్. మేడం థ్యాంక్ యూ మేడం. This is on behalf of Dr. Sujata, Dr. Bhamini. మేడం సార్ K6 ప్రేక్షకులకు నిజామాబాద్ జిల్లా ప్రజలకు నమస్కారం. ఈరోజు భోగి సందర్భంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ ఐఎంఏ తరఫు నుంచి అందరు డాక్టర్స్ అందరూ కూడా ముగ్గుల పోటీలాగా నిర్వహించడం జరిగింది. ఇందులో మేము కూడా విజయలక్ష్మి హాస్పిటల్ తరఫున మేము మా సిబ్బంది అందరం కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో మా ముగ్గులో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే రామరాజ్యం గురించి. ఇది 400 సంవత్సరాల తర్వాత మళ్ళీ రామ మందిరం నిర్మాణం జరుగుతుంది కాబట్టి దీన్ని పురస్కరించుకొని మేము ఈ సంక్రాంతి నాడు ఈ కాన్సెప్ట్ తోటి ఇక్కడ ముగ్గులు వేశాము. మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఈ పండుగని ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. జై శ్రీ ఫిల్లింగ్ చేస్తూ ఒక ఫోటో ఫ్యామిలీ అందులో పెట్టండి సార్, పెట్టినట్టు చలో చలో ఓకే వచ్చిందా? గుడ్ గుడ్